ఈ పూట దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఏమో తన ఇల్లుని ఎక్కడ కట్టాడు? బండ మీద. మరొక వ్యక్తి తన ఇల్లుని ఎక్కడ కట్టాడు? ఇసుక మీద. ఒక వ్యక్తి ఏమో బండ మీద తన ఇల్లుని కడితే మరొక వ్యక్తి ఇసుక మీద తన ఇల్లును కట్టిన వ్యక్తులు ఇద్దరిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నా మాటలు విని ఎవరైతే బండ మీద కట్టబడతారో అన్న మాటను మనం విన్నాం ఇక్కడ మొదటిగా. అయితే ఇక్కడ రెండు విషయాలను మనం జాగ్రత్తగా ఈ పూట జ్ఞానం చేసుకుందాం. అయితే మొదటిగా దేవుడి మాట విన్నవాడు తన ఇల్లు ఎక్కడ కట్టాడు? అది. దేవుడి మాట వినలేనివాడు తన ఇల్లుని ఎక్కడ కట్టాడు? ఇసుకలో కట్టాడు. ఈ రెండు విషయాలకు అర్థం ఏంటి అంటే, ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టేవాడికి త్వరగా కట్టబడుతుందా? ఇసుకలో ఇల్లు కట్టేవాడికి త్వరగా కట్టబడుతుందా? అమ్మా, బండ మీద కట్టేవాడికి త్వరగా అవ్వదు తల్లి, అవ్వదు. ఇసుక మీద కట్టేవాడిదే త్వరగా అవుతుంది. ఎందుకంటే బండ మీద ఇప్పుడు పునాది వేయాలి అంటే ఏం చేయాలి? దాన్ని చాలా మిషన్లతో హోల్స్ చేసి దాన్ని బెజ్జాలు పెట్టి దాన్ని కాంక్రీట్ కట్టి చాలా కష్టపడితేనే కానీ ఒక బండకు హోల్స్ వేసి భీములేసి అన్నీ చేయటం అంటే అది సమయముతో కూడినదే. అయితే ఇసుకలో కట్టడం అంటే ఏముంది? అసలు చాలా ఈజీగా కట్టచ్చు అనమాట అండి. అవునా కాదంటారా? చాలా ఈజీగా ఇసుక మీద ఇల్లు కట్టచ్చు. ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టువాడు ఎట్టివాడు, ఇసుక మీద ఇల్లు కట్టువాడు ఎట్టువాడు అంటే, బండ మీద ఇల్లు కట్టువాడేమో దేవుని మాట వినివాడు, ఇసుక మీద ఇల్లు కట్టువాడేమో దేవుని మాట విననివాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ఇల్లు త్వరగా కట్టబడింది చెప్పండి? ఇసుక మీద కట్టిన వాడి ఇల్లు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, అర్థమైపోయింది. అప్పుడు మ్యాటర్ అయ్యగారు ఏం చెప్తున్నారు అర్థమైపోయింది. అంటే దేవుడంటే భయం లేనివాడికి, దేవుడంటే భయభక్తులు లేనివారు, దేవుని సన్నిధికి రాకపోయినా, దేవుణ్ణి తెలియకపోయినా వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, మనం చూడండి, నేను చూడండి ఎలాగున్నాను అని అంటూ ఉంటాం కదా. అంటే ప్రతి విషయంలో మనకంటే ఒక ఉన్నతమైన వ్యక్తినే పోల్చుకుంటాం తప్ప మనకంటే కింద ఉన్న వారిని ఎప్పుడు చూడము, పోల్చుకోము. మనకంటే కింద ఉన్న వారిని ఒకవేళ చూస్తే మన స్థాయి పడిపోతుంది. కాబట్టి మనకున్న పై స్థాయిలో వాళ్ళని చూస్తే వాళ్ళని చూసి ఇదిగో వాళ్ళని చూడు ఎలాగుందో అని అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇసుక మీద వాడు ఇల్లు కట్టాడు, చాలా స్పీడ్గాను చాలా త్వరగాను కట్టాడు. ఇప్పుడు మీకు అర్థమైన మాట ఏంటంటే, దేవుణ్ణి అంగీకరించకపోయినా వాడు ఎలాగున్నాడు అంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు అంటారు మీరు. దేవుణ్ణి అంగీకరించిన వాడికి ఏముందయ్యా అంటే, ఏముందండి ఆ ఇల్లు ఇంకా కట్టలేకపోతున్నాడు, అది చూడండి అప్పుడు ఎంత స్పీడ్గా కట్టాడు, దేవుడు అంటే భయం లేదు, వాడు దేవుడి మాట వినలేదండి, వాడు దేవుని మాట వినలేదు. కానీ చాలా స్పీడ్గా వాడు ఏం చేశాడంటే వాడు ఇల్లును కట్టేసుకున్నాడు. వాడు దేవుని మాటకు లోబడలేనోడు, భయం లేనోడు. కాబట్టి వాడి ఇల్లు అయితే మాత్రం చాలా స్పీడ్గా చాలా త్వరగా వీడికంటే చాలా త్వరగా కట్టేశాడు. ఏమంటామంటే, ఏమండి ఏంటోనండి ఎంత పేదం చేసినా మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, మా కళ్ళ ముందు ఉన్నారండి, మా కళ్ళ ముందు పుట్టారండి, మొన్న కొడుకులకు ఉద్యోగం వచ్చింది, కూతురులకు ఉద్యోగం వచ్చింది, అప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేసాడండి. ఎన్ని అంతస్తులు కట్టేశాడు? 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేసాడండి అంటాం మనం. ఇప్పుడు ఎవరని అడిగితే అబ్బాయి వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళండి, అసలు దేవుడు అంటే భయం లేదండి, రక్షణ పొందారండి, అసలు మందిరానికి వెళ్ళరండి అంటారు. ఎవరయ్యా వీరు అంటే నేను అంటాను, దేవుడు మాట వినను వాడు ఎక్కడ కట్టాడయ్యా? ఇసుక మీద కట్టాడు, చాలా త్వరగా అయిపోయింది. కానీ ఇక్కడ వాన వచ్చును, ఏమొచ్చును? రెండోది ఏంటి? వరద వచ్చును. ఇప్పుడు వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఏ ఇల్లు ముందు కూలిపోద్ది చెప్పాలి? ఇసుక మీద కట్టిన వాడి ఇల్లు. వాడు 4 అంతస్తులు కట్టాడండి, ఓకే, నీకు 1 అంతస్తు కూడా నువ్వు కట్టలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు కట్టేది ఎక్కడో తెలుసా? బండ మీద. నేను అంటాను, క్రీస్తు అనబడిన బండ మీద నువ్వు కడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద నువ్వు నీ ఇంటిని కట్టేటప్పుడు అది చాలా కష్టంతో జరుగుతుంది, శ్రమలతో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో, చాలా ఎంతోమంది వ్యతిరేకమైన వ్యక్తులు నీకు ఎదురవుతూ ఉంటారు, ఎంతోమంది సూటుపోటు మాటలు మీకు ఎదురవుతూ ఉంటాయి.
ఎవరైనా చూసేటప్పుడు ఏంటంటే బాబు మీ దేవుడు ఏం సాయం చేయలేదు ఇంకా మీకు ఏంటి ఇంకా మీ ఏం అవ్వలేదా ఇంకా పునాది కూడా వెళ్ళిపోతున్నారేంటి? ఎందుకంటే వాడు కట్టబోయే పునాది ఎక్కడ అంటే వాడు బండ మీద కట్టుచున్నాడు. ఆ బండ మీద కట్టబడుతున్న పునాది ఏం చేయబడుతుంది అంటే ఆలస్యం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆలస్యం అవుతుంది. ప్రతి యథార్థమైన క్రైస్తవ జీవితంలో దేవుని కార్యము ఆలస్యము కావచ్చేమో, కానీ దానిని తీసివేయటం మాత్రం ఎవ్వనికి సాధ్యము కాదండి. చప్పట్లు కొడదామండి. అది ఎవ్వనికి సాధ్యము కాదండి. ఎందుకంటే వాడు ప్రయాసతో కూడిన పని చేయించి వాడు బండ మీద తన ఇల్లుని కడుతున్నాడు. ఎంతో ప్రార్థన అనుభవంతో తన బండ మీద ఇల్లుని కట్టుచున్నాడు. ఎంతో అవమానములో, ఎన్నో నిందలలో, ఎన్నో శోధనలో, ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతున్నప్పుడు వాటన్నిటిని ఎదుర్కొని నిలబడి తన ఇంటిని బండ మీద కట్టుచున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. తన ఇంటిని బండ మీద కట్టుచున్నాడు. కాబట్టి అది ఆలస్యం అవుతున్నదేమో, కానీ దేవుని కార్యముకు ఆటంకం అది కాదండి. హల్లెలూయా. అది దేవుని నీకు ఇచ్చిన ఆటంకము కాదు. నీకు విషయం చెబుతాను. దేవుడు ప్రతి విషయంలోని మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు అనే విషయం మనం తరచుగా వింటూ ఉంటాం. అవునంటారు కదా? దేవుడు ఎవరిని పరీక్షిస్తాడో చెప్పండి, ఎవరిని పరిశోధిస్తాడో చెప్పండి. ఎవరిని పరీక్షిస్తాడు, ఎవరిని పరిశోధిస్తాడు అంటే ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మాటకు వణుకుతారో, ఎవరైతే దేవుని మాట వింటూ భయపడతారో, ఎవరు దేవుని దర్శనాన్ని చూసి భయపడతారో, ఎవరు దేవుని వాక్యమును వినుచు వాళ్ళ ఒంటిలో వణుకు పుడుతుందో అలాంటి వారికి దేవుడు పరీక్ష పెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విని భయపడి వారికే ఏమొస్తుంది చెప్పండి? పరీక్ష వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మాట విని భయపడేవాడికి ఎందుకు పరీక్ష పెడుతున్నాడు దేవుడు? ఇప్పుడు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడు అంటే చాలా భయం అండి. మనకు తెలుసు, వింటూనే ఉన్నాం ఆయన కొరకు కదా, ఎన్నేళ్ల నుంచి వింటున్నాం అబ్రహాము గారి కోసం. అయితే ఆయన జీవితం ఎలాంటిది అంటే అబ్బో దేవుని ఎదుట చాలా బహుబలమైన జీవితం అండి. చాలా నమ్మకస్తుడు, చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రం తగినట్టు బతికినట్టు వాడు అని అబ్రహాము గారి కోసం ఆగకుండా చెప్పేస్తారు మీరు అడిగితే. అయితే అంత నమ్మకమైన అబ్రహాము గారి జీవితంలో దేవుడు తనను పరిశోధించడం రాయబడి ఉంది 21లో ఆది కాండం. హల్లెలూయా. దేవుడు తనను ఏం చేశాడు? ఎలా పరిశోధించాడు? ఎలా పరీక్షించాడు? ఎలా పరిశోధించాడు అంటే 100 సంవత్సరాల తర్వాత తన భార్య గర్భఫలము తెరవబడినప్పుడు ఒక కుమారుని కని ఎంత హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా అబ్రహాము ఆడుకుంటున్నాడు పిల్లోడితో. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా ఆనందంతో. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత బిడ్డనిస్తే ఏం చేస్తారండి? ఆడుకోకపోతే చెప్పాలి. మరి సంతోషించరా? మీ జీవితంలో ఏదైనా ఆలస్యముగా నీ జీవితంలోకి వస్తే అది ఎంత విలువైనది మనకి. అలాంటి ఆలస్యముగా ఏదైతే మనం పొందుకుంటామో వాటిని జాగ్రత్తగా కూడా కాపాడుకుంటాము. ఆమేన్ చెప్పండి మరి. హల్లెలూయా. అలాగే అబ్రహాము గారు తన జీవితంలో 100 ఏళ్ల తర్వాత కుమారుని అనుగ్రహించబడినప్పుడు ఆ కుమారుని బట్టి అబ్రహాం ఎంతో ఆనందిస్తూ, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇస్కరేలు వల్ల నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు, దేశమంతా విస్తరింపు చేస్తానన్నాడు, వేరే గుడ్ మొదటి సంతానం దేవుడు అనుగ్రహించాడు అని ఆనందపడే సమయంలో దేవుడు అబ్రహామా అని పిలిచాడు. చెప్పండి ప్రభువా, మరొక గర్భఫలం తెరవబడుతుందా? మరొక ఆశీర్వాదం ఇవ్వబోతున్నావా? ఇంకా నీవు ఏం దయచేయబోతున్నావు ప్రభువా అని అబ్రహాం అంటే, నీకు ఇష్టమైన నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు అబ్రహాము గుండె ఏమైంది? అబ్రహాము గుండె ఏమైంది? ఇప్పుడు మీరు అనాలి, అబ్రహాం గుండె పగిలిపోయిందండి, అబ్రహాం ఇంకా చాలా బాధపడి ఉంటాడండి, అబ్రహాము చాలా ఏడ్చాడండి. నేను అంటాను, అబ్రహాము బాధపడ్డాడు, అబ్రహాము ఏడ్చాడు, అబ్రహాం దిగులు పడ్డాడు, కానీ దేవుడి మాటకు కట్టుబడ్డాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాటకు ఏం చేశాడు? దేవుడి మాటకు కట్టుబడ్డాడు. ఎందుకంటే ఇదిగో నా సంతానమును ఇసుక రేణుల వలె దీవిస్తానన్న దేవాది దేవుడు ఈరోజు ఆ సంతానములో మొదటి సంతానముగా అనుగ్రహించిన ఇసాకుని తీసుకొచ్చి బలిచ్చేయమంటున్నాడు. ఇప్పుడు అంటే దేవుడు మరొకని ఇవ్వగలడు. ఊరుకోవయ్యా, మరొకని ఇస్తే మాత్రం ముందు ఇచ్చిన ఎలా ఇచ్చేస్తావు, బలిచ్చేస్తావు అనరా అండి?
100 మందిని అంటే దేవుడు ఇసుకరైన వల్లే దీవిస్తానన్నాడు. మొదటి ఇచ్చిందే ఇచ్చేయమంటున్నావేటి నువ్వు? ఏమయ్యా నీకు గుర్తులేదా ఎంత ఏడ్చామయ్యా? నీకు గుర్తులేదా ఎంత ప్రార్థించామయ్యా? నీకు గుర్తులేదా అవమానములు గుర్తులేదా? నిందలు గుర్తులేదా? వీళ్ళు దూషించిన ఆ దూషణ పరిస్థితులు నీకు గుర్తులేదా? అవన్నీ మర్చిపోయావా ఏంటి ఇప్పుడు? అవన్నీ మర్చిపోయి ఒక్కడే ఉన్న ఈ కొడుకుని తీసుకెళ్ళి ఇప్పుడు బలి ఇచ్చేసి వస్తావా? అంటే మళ్ళీ అందరితోటి అవమానకరమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోవలసిందేనా అని వాళ్ళ జీవితంలోనికి ఎన్నో ఆలోచనలు వచ్చే ఉంటాయి. కానీ అబ్రహాము గారికి ఎన్ని ఆలోచనలు తన జీవితంలోకి వచ్చింది లేదో తెల్ల ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు నన్ను అడిగాడు, నేనేం చేయాలి? అందరూ చెప్పండి, ఇచ్చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నన్ను అడిగాడు, నేను దేవునికి ఇచ్చేయాలి. ఏమడిగాడు అబ్రహాం గారు? 100 కేజీలు బంగారం అండి, ఒక 100 కేజీలు వెండి అండి, లేకపోతే నా ఆస్తులండి, అంతస్తులండి, నాకు కలిగిన సర్వ ఆశీర్వాదములు ఇచ్చేయమన్నాడండి. అవును, ఇచ్చే. ఆస్తిది ఏముంది? అడిగింది ఏంటిది? ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, బంగారం వెండి ఇవి ఏమైనా అడిగి ఉంటే అబ్రహాము చాలా సంతోషంగా అర్పించేవాడు. అలాగే ఎంత సంతోషంగా బంగారాన్ని ఎండిని అర్పించేవాడు, అదే సంతోషంగా బిడ్డను తీసుకుని వెళ్ళాడు బలి అర్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడంటే తనకి ఏంటండి? భయం. దేవుని మాటను జవదాటిన వాడు, దేవుడంటే మహాభయము కలిగిన వాడు, దేవుని మాట తప్ప మరొక మాట విననివాడు, దేవునికి తప్ప ఎవరికి లోబడనవాడు అబ్రహాం గారు. అలాంటి అబ్రహాం గారు, అరే నాన్న తీసుకురా, నీ బిడ్డను తీసుకొచ్చి బలి అర్పించే. అలాగే ప్రభువా. ఇప్పుడు బిడ్డను బలి అర్పించే సమయంలో ఎవరితో చెప్పాలి? అప్పుడు వరకు ఆడుకుంటూ వెళ్ళి అమ్మ పక్కలో పడుకున్నాడు. పాపం తల్లి చెయ్యేసుకుని హ్యాపీగా తన బిడ్డ ఉన్నాడు, జన్మనిచ్చాను అని ఆనందంగా సంతోషిస్తూ చెయ్యెత్తి బిడ్డ మీద పడుకొని ఉంటే ఆ చెయ్యి తీసి పక్కన పెట్టి ఆ పిల్లోని సంకనేసుకుని వచ్చేస్తున్నాడు. గాడిద ఎక్కించుకుని తీసుకొచ్చేస్తున్నాడు. కట్టెలు పొలాలు అన్నీ సిద్ధపరిచేసుకున్నాడు, పనివారిని సిద్ధపరిచేసుకుని గాడిదలు సిద్ధపరిచేసుకున్నాడు. సారమ్మ గారికి ఒక మాట కూడా చెప్పట్లే. ఇదిగో అబ్రహామును అనబడిన నేను దేవుడు అడిగబడిన బలిని అర్పించుటకు ఇస్సాకును తీసుకెళ్ళి అప్పగిస్తున్నాను. ఎవరికి దేవునికి ఏమీ లేదు, ఎవరికి చెప్పలేదు, తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఏం కనిపిస్తుంది అయ్యా ఇక్కడంటే అబ్రహాం గారిలో ఒక నమ్మకమైన విశ్వాసం కనిపిస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. ఏం కనిపిస్తుందండి? ఒక నమ్మకమైన విశ్వాసం కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా దేనినైనా ఇవ్వగలరేమో అని బిడ్డల్లో ప్రాణాన్ని బలిగా ఇవ్వగలరండి? వాళ్ళు ఎంత పాపాత్ములైనను, వాళ్ళు దుర్మార్గులైనను, వారు తాగుమోతులైనను, వారు వ్యభిచారులైనను, వారి లోకములో ఉన్నవారైనను, వారు ఎలాంటి వారైనను తన బిడ్డను తీసుకెళ్ళి బలి అర్పించడానికి ఏ తల్లి ఏ తండ్రి ఒప్పుకోరో. ఏ తల్లి ఏ తండ్రి ఒప్పుకోలేనిది అబ్రహాము గారు ఒప్పుకున్నాడండి. చప్పట్లు కొట్టాలి మరి. అబ్రహాము గారు ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకోలేనిది ఒక కఠినమైన తీర్మానమును అబ్రహాము గారు ఒప్పుకొని తను బిడ్డను దేవుడికి అర్పించడానికి ఏమార్థము వెనకాడలేదు. తన బిడ్డను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇది ఎన్నోసార్లు నువ్వు వినే ఉంటావు ఈ మాటను, కానీ అక్కడ నువ్వు వినాల్సింది ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అబ్రహాము ఆ ప్రయాణంలో ఇస్సాకు అడిగే ఒక్కొక్క సమాధానమునకు ఒక్కొక్కటి అడుగుతున్న దానికి సమాధానం కూడా చెప్పలేని స్థితి అబ్రహాములో ఉండే ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత కట్టెలు తీసుకుని వెళ్ళిపోయేటాడు మాట అంటాడు, తండ్రి గారు అన్నీ తీసుకువెళ్తున్నాం కానీ బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడుందని అడిగాడు. ఒరే నాన్న, గొర్రెపిల్ల నువ్వే, ఆ బలి అర్పించబడుతున్న పశువు నీవే, నిన్నే తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించాలి, దేవుడు నిన్నే బలిచ్చామన్నాడు. అయ్య బాబోయ్, నోరు కట్టేసుకుని ఏడ్చేసి ఇవేమీ లేదండి. అబ్రహాం గారు అంటున్నాడు, యెహోవా ఈరే. చప్పట్లు కొట్టాలి మరి. ఆయన చూసుకుంటాడు. ఇలాంటి తీర్మానం ఎప్పుడైనా మీ జీవితాలలో కలిగి ఉంటే నేను అంటాను, ఒక నమ్మకమైన బండ మీద నీ ఇల్లు కట్టబడింది. మరొకసారి చప్పట్లు కొట్టాలి.
ఇలాంటి తీర్మానము నువ్వు కలిగి ఉన్నావు అంటే నేను అంటాను, బండ మీద నీ ఇల్లు కట్టబడిందంటే, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం విషయంలో కూడా ఒక బలమైన బండ మీద కట్టబడ్డావు అంటే దేవుడు అంటే నీకు భయం ఉండాలి ముందు. ఆమేన్, హల్లెలూయా. దేవుడంటే భయము కలిగిన వ్యక్తి వెనక ముందు ఆలోచించకుండా దేవుడు అడిగిన దాన్ని ఇవ్వటమే. ఏది అడిగినా ఇవ్వగలమండి. నా బిడ్డని అలాగిచ్చేస్తానండి, అది ఏమనుకున్నారండి, అసలు ఏంటండి నా సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పి మరి అడిగి, అయ్యా 13 సంవత్సరాలు వచ్చేసి ఇలాంటి వయసులో ఇగో ఇసాకు నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు ఏంటండి, గొప్పోడండి బాబు దేవుడు. అయ్య బాబు ఇలాంటి దేవుడిని ఎక్కడ చూడలేదండి బాబు. అయ్య బాబు ఇచ్చిన అంటే మళ్ళీ తీసేసుకుంటున్నాడండి బాబు అని రకరకాలుగా మనిషి ఆలోచన మారిపోతూ ఉంటే తాను మారుతాం ఒకే ఆలోచన, నా బిడ్డను తను కావాలన్నాడు అంతే. నీ కుటుంబంలో కానీ నీ ఇంటిలో కానీ ఎవరైనా దేవుడికి అప్పగించబడాలి అంటే ఒకవేళ నీవేం ఆలోచన చేస్తావు, ఏం ఆలోచన చేస్తావు? హల్లెలూయా. ఇప్పుడు దేవుని యాజకుడిగా దేవుని కొరకు ఒక పని చేయటానికి, కొన్ని ఆత్మలు రక్షించడానికి, కొన్ని ప్రాంతాలకి, కొన్ని దేశాలకి ఒక వ్యక్తిని ఆశీర్వాదకరంగా మార్చాలి అని అనుకుంటూ ఉంటుంటే, అబ్బే వద్దండి మేమే ఒక ఆశీర్వాదం, ఆడి ఆశీర్వాదంలో ఉండాలని కోరుకుంటున్నానండి అన్నాడు తన తండ్రి. నేను ఒక విషయం చెబుతాను, వాడు నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నేను అంటాను దేవుని సేవకుడు అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరం. చప్పట్లు కొడతాలండి. అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరం అండి. ఇప్పుడు దేవుడికి నీ బిడ్డను అర్పించటానికి అంటే అప్పగించటానికి నువ్వు అల్లిపోతా ఉంటే, అన్నమ్మ దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ, అయ్యా నాకు ఒక మగబిడ్డనెత్తి నీ సేవకు అప్పగిస్తానయ్యా అన్నది. అప్పటికి ఆవిడికి చాలా ఏళ్ళ నుంచి సంతానము లేదు. ఆమె ఎంతో ఏడుస్తూ దుఃఖించుచు, అక్కడ రాయబడి ఉంది, అంగలార్చి కన్నీళ్లు విడిచి ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ అంటా ఉందంట, నాకు ఒక మగబిడ్డనిస్తే నీ సేవకి ఇస్తానయ్యా అన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని పని కొరకు ఒక తల్లి ఏడ్చింది. దేవుని సేవకుడు తయారు చేయడానికి ఒక గర్భము లేని తల్లి ఏడ్చింది. గర్భవతి కాదు ఆవిడ, పిల్లలు ఉన్న తల్లి కాదు, ఏమీ లేదు పాపం. ఒకవేళ ఆమె అంటుంది, ఉంటే నా బిడ్డను సేవకు ఇస్తాను. ఆమె హల్లెలూయా. ఊరుకోండి పాటర్ గారు, బిడ్డలు లేరు కాబట్టి ఆవిడ వాగ్దానం చేసింది. నిజంగా ఇదిగో ఆమెకు బిడ్డలు లేరు కాబట్టి, బాబు నా గర్భం తెరిస్తే ఆ బిడ్డని సేవకి ఇస్తాను అన్నది. అన్న వెంటనే దేవుడు గర్భం తెరిచాడు కదా. ఇప్పుడు ఆమె ఏం చేయాలి మరి? ఇప్పుడు నేను అడుగుతాను, ఆమె నింద పోవాలని అడిగిందా, దేవుని పని కొరకు అడిగిందా? నిందలు అవమానాలు ఏముందండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, ఇంటి పోరే ఎక్కువగా ఉంది ఆమెకి. బయట పోరు కంటే ఇంటి పోరే ఎక్కువ ఉంది. చాలా భయంకరంగా తన ఇంట్లో ఉన్న తన సవిత, లేకపోతే తన ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు, లేకపోతే తన ఇంట్లో ఉన్న పని వాళ్ళే ఆవిడకి గర్భం లేదండి, ఆవిడ గర్భం లేదండి అని అనే మాటలు ఆమె వింటూ ఉంటుంటే ఆమెకి బాధ కలిగిందో లేదో నాకు తెలియదండి. ఒక మాట చెబుతాను, దేవుని సంఘము, సిలోహులో ఉన్న దేవుని సంఘములో యాజకులు పాడైపోయారు కాబట్టి దేవుని పనికి యాజకులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని చేయటానికి ఒక వ్యక్తి కావాలి. ఒక వ్యక్తి కావాలంటే, అమ్మ నీ బిడ్డనిస్తావా, అమ్మ నీ బిడ్డనిస్తావా, అమ్మ సిలువలో ఉన్న దేవుని సంఘం పాడైందమ్మా, ఏలీ కుమారులు సంఘాన్ని పాడు చేశారమ్మా, వారు భ్రష్టులయ్యారమ్మా, సంఘంలో వచ్చిన బిడ్డలతో వ్యభిచారం చేశారమ్మా, వారు అందరికంటే ముందు నైవేద్యములు స్వీకరించారమ్మా, దేవునికి విరుద్ధంగా బ్రతికారమ్మా, వాళ్ళ జీవితాలు, వారి ఆలోచనలు, వారి తలాపులు సమస్తమును పాడయ్యి దేవునికి విరోధముగా బ్రతుకుతున్నారమ్మా, కనుక నీ బిడ్డనిస్తే దేవుడి సేవకు అప్పగిస్తానమ్మా అని ఎవరి దగ్గరికి వెళ్ళలే. ఆమె దేవుని సన్నిధికి పోయి మోకాళ్ళేసి అడుగుతూ ఉంది. ఎవరిని అడగటండి? నిజమేనండి, దేవుని విషయాలలో ఎన్నోసార్లు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు పొందుతారు. వద్దు, దేవుని సలహా తీసుకోండి. ఆమె హల్లెలూయా. దేవుని సలహా తీసుకోండి, దేవుని ఆలోచన తీసుకోండి. దేవుని నీకు ఏం మాట్లాడుతాడు, ఏ తలాపులు ఇస్తాడు, ఎలాంటి ఆలోచన ఇస్తాడు, ఎలాంటి మాట నీకు వినిపింపజేస్తాడు, దానికి తగినట్లు బ్రతుకువాడే దేవుని యందు భయభక్తులు. చప్పటి ప్రభునామమును మహిమపరచాలి.
అట్టివారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అయితే వాళ్ళు ఎవరిని అడగకుండా ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, నాయన ఇదిగో ఈ సంఘాన్ని చూశాను, ఈ యాజకులను చూశాను, భయంకరంగా ఉంది, పరిస్థితి బాగలేదు, సంఘం పాడైపోయింది ప్రభువా, మరి ఏం చేస్తావు నువ్వు? నాకు గర్భం తెరువు. ఆమె నాకు గర్భము తెరువు. ఒకవేళ నాకు మగబిడ్డ పుడితే, నిజంగా సంతానము కోసమే ఏడ్చింది, అయితే నిజంగా అవమానాలు వచ్చినాయండి, పిల్లలు లేరని అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారని ఏడ్చేదైతే, అక్కడ నాకు మగబిడ్డనియ్యా నీ సేవకు అప్పగిస్తానని అందో, అయ్యా నాకు గర్భం తెలుసు, ఒక ఆడబిడ్డో మగబిడ్డో ఎవరో ఒకరు ప్రభువా, ఈ నిందపోతే చాలు. అవునా కాదా అండి? ఈ నిందపోతే చాలు. కానీ ఆమె అడగాల్సింది నింద కొరకు కాదండి, దేవుని పని కొరకు అడిగిందండి. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఆమె మోకరించి అన్నది, మగబిడ్డ నువ్వు నీ సేవకు అప్పగిస్తాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఒక మాట చెబుతాను మిమ్మల్ని, మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, జ్ఞానం లేని వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది దేవుని యాజకులు నాకు తెలియదు. కానీ దేవుని యాజకులుగా ఒకవేళ పిలిస్తే మీరు ఏమంటారు తెలుసా? సేవ తిన్న వాళ్ళు కాదండి, ఈ పరిచర్యన వాళ్ళు కాదండి, ఏదో చదువుకున్నాను, ఒక ఉద్యోగం, లేకపోతే ఏదో ఒక మంచి లైఫ్ సెటిల్ అయిపోతే చాలు. దేవుని పని చేయాలి అనే సంకల్పము, అంటే దేవుని పని చేయటం వల్ల నాకు ఉపయోగం ఏముంది? ఇప్పుడు దేవుని పని చేయటానికి ఏ ఉపయోగం కావాలి? ఇప్పుడు ఆయన అదే అన్నాడు, సేవకు ఇచ్చామనుకోండి, ఇంటికి వెళ్ళాలండి, ప్రార్థన చేయాలండి, ఆడు ఇచ్చే 10 పరకతోటే కుటుంబం సాగాలి. అదే ఉద్యోగం చేసాడు, నెలకు ₹1,00,000 వచ్చింది కానీ హ్యాపీగా వాడి జీవితం ఏమవుద్ది? హ్యాపీగా వెళ్ళిపోద్ది. మాకు ఎంతకన్నా మరి ఏం కావాలండి? పిల్లలకు ఉద్యోగం వస్తే మంచి బతుకుండి, మంచి జీవితం ఉండి, వాళ్ళకి ఏదో రూపాయి సంపాదించి ఒక వెనకాల ఏదో 4 రాళ్ళు పాడేసామనుకోండి, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళిపోతే ఒక తల్లిగా తండ్రిగా ఇంకా అంతకుమించిన ఆనందమే ఉందండి అనే తండ్రి తల్లి ఉన్నారు. కానీ దేవుని పని కొరకు నా బిడ్డను అప్పగిస్తే, దేవుని సేవకులుగా నేను అప్పగిస్తే, దేవుని పరిచారకులుగా నేను అప్పగిస్తే, ఒకవేళ ఆ బిడ్డను బట్టి కొన్ని ఆత్మలు రక్షింపబడటానికి కారణం అవుతారు. ఆలోచించి చప్పట్లు కొట్టండి. కొన్ని ఆత్మలు రక్షింపబడటానికి వారు చెప్పండి కారణమవుతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చెయ్యండి. దేవుని పని విషయంలో, దేవుని ఆత్మల విషయంలో ఓకేనండి, సేవ చేయటం నా వల్ల కాదు, సేవ చేయలేను, అవమానం నా వల్ల కాదు, నిందలు నా వల్ల కాదు, 150తో బ్రతకలేను, నా జీవితం కొనసాగించలే, ఇలా బ్రతకలేను, ఇలా బ్రతక నా వల్ల కాదు, అవమానిస్తారు, నిందలేస్తారు, భయంకరంగా మాట్లాడతారు, ఎన్నో మాట్లాడతారు, అన్న అంటారు, అనకపోయినా అంటారు, చెప్పినా వింటారు, చెప్పకపోయినా వింటారు, చెప్పిన మాటకు ఏదో ఒక పంగనామం పెట్టేవాళ్ళు ఉన్నారు అనే విషయాలు సేవకులకు బాగా తెలుసు. కాబట్టి వారు చెప్పే మాటలు హృదయాలను కరిగింపజేసి కొన్ని ఆత్మలు రక్షింపబడడానికి వారు పడే ప్రయాసలో ఒకవేళ నీవు కానీ నీ కుటుంబం కానీ ఉంటే, నేను అంటాను, నిన్ను బట్టి ఒక ఆత్మ రక్షింపబడితే అంటాను పరలోకం అంతా సంతోషిస్తుంది. ఆమె చెప్పి చప్పట్లు కొట్టండి. ఎవరు సంతోషిస్తారండి? నీకు ఉద్యోగం వస్తే నీ తల్లిదండ్రులు అనేది అంటారు, అంతకుమించి ఏం లే. లేకపోతే మంచి భవిష్యత్తు ఉంటే నీ తల్లిదండ్రి, లేకపోతే పెళ్ళయ్యాక ఉద్యోగం వస్తే భార్య ఆనందిస్తుంది, ఒకవేళ భర్తకు ఉద్యోగం వస్తే భార్య, భార్యకు ఉద్యోగం వస్తే భర్త, ఒకరికొకరు అంతే. ఆ కుటుంబంలోనే ఆనందము. దేవుడు పని చేస్తే పరలోకములో ఆనందం ఉందండి. ఆమె హల్లెలూయా. ఎక్కడ ఉంది? దేవుడు పని చేస్తే పరలోకములో ఆనందం ఉందండి. నీ ఇంటిని ఆనందపరిచితే చాలు, నీ కుటుంబాన్ని ఆనందపరిచితే చాలు, నీ పక్కన ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు. పరలోకం అంతా ఆనందంగా ఉండాలని కోరుకునే వారిని అంటాను దేవునికి భయపడేవారు. చెప్పండి కూడా ప్రభు నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. దేవునికి భయపడేవారు ఎవరు ఆనందంగా ఉండాలని కోరతారు తెలుసా? నన్ను సృష్టించిన నా సృష్టికర్త ఆనందంగా ఉండాలని. ఆమె దీనికి అర్థమయ్యే రీతికి ఒక మాట చెప్పనా? నిన్ను కన్న నీ తల్లి, నిన్ను కన్న నీ తండ్రి ఆనందంగా ఉండటం. ఆమెన్, ఆమెన్. ఒకసారి వింటూ ఉంటాం, ఇలాంటి దుష్టుడు, ఇలాంటి దుష్టురాలు నా కడుపుని ఎందుకు పుట్టిందండి, నాకెందుకు పుట్టిందండి, నా తలరాటేటండి, చిన్నప్పటి నుంచి నాకు కట్టమే, చిన్నప్పటి నుంచి నాకు బాధే, చిన్నప్పటి నుంచి ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలతో అనుభవిస్తున్నాను, తల్లిదండ్రులతో అనుభవిస్తున్నాను, భర్తతో అనుభవిస్తున్నాను, భార్యతో అనుభవిస్తున్నాను అనే మాట ఎన్నో మార్లు నీ జీవితంలో జరిగే ఉంటుంది, వినే ఉంటావు.
నేనంటాను దేవుని కొరకు కానీ ఒకవేళ నీవు అనుభవిస్తే ఏమనుభవించాలండి? దేవుని కొరకు నీ మీదకి వచ్చిన నిందలను, అవమానములను, భయంకరమైన శోధన, పరిస్థితులు, ఆర్థికం ఏదైతే నీ మీదకి వచ్చిందో వాటిని దేవుడి కొరకు ఒకవేళ అనుభవిస్తేనే అంటాను పరలోకములో ఆనందం ఉందండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఆనందం ఉంది చెప్పాలి? ఎక్కడ ఆనందం ఉంది అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను చూసి ఆనందిస్తున్నాడు అని అర్థం. ఆమె నువ్వు ఎన్నో విషయాల్లో ఎంతోమందిని ఆనందపరుతాం, కానీ మనల్ని కన్న తండ్రి అనగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు చెబుతున్నాను, ఆయన ఆనందించినట్లు నీ జీవితం ఏం చేయాలండి? బ్రతకాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. అప్పుడు ఒకవేళ అలా బ్రతికిన వారు తన ఇల్లు ఇసుక మీద కట్టబడలేదు. ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడిందండి. ఆలస్యమయ్యింది, వరద వచ్చింది, వాన వచ్చింది, భయంకరంగా వీచేస్తూ ఉంది. వాడు కాలు వేసుకుని హాయిగా పడుకున్నాడు. ఎక్కడైతే తన బండ మీద ఇల్లు కట్టుకున్నాడో వాడు, హల్లెలూయా. ఇసుక మీద కట్టేవాడికి ఏముంది? అరే ఏంటి వర్షం వస్తుంటే ఇలాగైపోతుంది, వరద వస్తూ ఉంటుంటే ఏంటి ఇల్లంతా ఊగిపోతుంది, ఏమవుతుంది, పడిపోయేలాగా ఉంది, అందరం బయటికి పోదాం పదండి. ఎందుకంటే అది విడిచి పారిపోతే అందులోనే అది కూలిపోతే ఏమవుతాం? చాలా స్పీడ్గా కట్టాడు, మరి చాలా పెద్దది కట్టాడు. అందరూ చూసి అన్నారు, మొన్న కట్టాడండి బాబు, ఎంత పెద్దది కట్టాడు చూడండి. అంటే నువ్వు అపార్ట్మెంట్లు చూసి నువ్వు అనుకోమని కాదు దానికి అర్థం. నిన్ను రెండు విధాలుగా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి బండ మీద, మరొకటి ఇసుక మీద. ఇసుక మీద కట్టేవాడు ఎప్పుడైనా భయమేనండి. అంటే వాడు నేను దానికి అర్థం చెబుతాను. ఇసుక మీద కట్టేవాడికి వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు కూలిపోవటం ఏంటంటే శ్రమ వచ్చినా పడిపోతాడు, ఏదైనా కష్టం వచ్చినా జారిపోతాడు, ఏదైనా అనుకోని పరిస్థితి తన జీవితంలో ఎదురవుతే ఆ విశ్వాసాలు పడిపోతాడు, దేవుని దగ్గర నుంచి పడిపోతాడు. ఎందుకంటే అవి వచ్చినప్పుడు తన నిలవబడే శక్తి ఆ పునాదిలో లేదండి. హల్లెలూయా చెప్పండి, ఎక్కడ లేదు? వచ్చిన వాటిని ఎదుర్కొని నిలవబడటానికి అక్కడ ఏమి లేదు. అంటే తన కట్టబడినది బండ మీద కాదు కనుక తన ఇసుక మీద కట్టుకున్నాడు. కాబట్టి ఆ వచ్చిన వాటిని చూసి ఏమవుతాడంట? పడిపోతాడు. నేను ఒక విషయాన్ని చెబుతున్నాను. ఎలాంటి పరిస్థితిని జీవితంలో ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితి అంటే నేను అంటాను, అయ్యయ్యో అబ్రహాంకి వచ్చిన పరిస్థితి వచ్చిందా మీకు? లేదండి. యోబుకి వచ్చిన పరిస్థితి వచ్చిందా మీకు? లేదండి. ఇంకా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని భక్తులు చూస్తున్నామండి. అయ్యి బాబోయ్ వాళ్ళు నిజంగా ఉన్నారంటే అలా బతికారు. అవి కథలు కావు. వారు దేవుని కొరకు వారు ఏం చేస్తున్నవారు చెప్పండి? అప్పగించేసుకున్నారు దేవుని కొరకు. వాళ్ళే అప్పగించేసుకుని ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొని నిలవబడ్డారు. నేను అంటాను, వారు బండ మీద కట్టబడిన వారు. ఆమె హల్లెలూయా. వారు బండ మీద కట్టబడ్డారు. ఎలాంటి పరిస్థితులు వస్తున్నా సరే పడిపోరు. నీ జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. క్రైస్తవురాలా, నీకు రాకపోతే శ్రమ ఎవరికి వస్తుంది? చెప్పు ఎవరికి వస్తుంది? ఇసుక మీద కట్టినవాడికి ఏముంది? వాడికి ఏ శ్రమ లేదు. శ్రమ ఎప్పుడు వచ్చింది అంటే గాలి వచ్చినప్పుడు వచ్చింది. వాడికి గాలి రాలేనని చెప్పు వాడు హ్యాపీ. గాలి రాలేనని చెప్పు వాడు ఎన్ని మేడైనా కట్టేస్తూనే ఉంటాడు. వాడు గాలి వస్తే వాడికి జీవితం ఏమి లేదు, కుప్ప కూలిపోతుంది. బండ మీద కట్టు అంటే శ్రమలలో, కష్టములో, ఇరుకులలో, ఇబ్బందులలో, బాధలలో, వ్యాధులలో నువ్వు ప్రతి విషయంలోనే దేవుడికి భయపడుతూ బ్రతుకు. ఎలాంటి పరిస్థితి కూడా నిన్ను కృంగదీయదు, పడద్రోయదు, దేవుని యొద్ద నుంచి జారిపోయే పరిస్థితి నీకు రానివ్వదు. చప్పట్లు కొట్టాలి. రానివ్వదు. ఎందుకంటే నీవు కట్టబడిన బండ, నేను అంటాను క్రీస్తు అనబడిన బండ. ఆమేన్, హల్లెలూయా. నీవు క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టి అప్పుడు ఒకవేళ నువ్వు విశ్వాసంతో ఉంటే ఎలాంటి తుఫాను వచ్చినా భయపడవు, కాలు మీద కాలుని హ్యాపీగా పడుకోవచ్చున్నావు. ఇసుక మీద కట్టినోడికి కదా భయం, ఇసుక మీద కట్టినోడు కదా దిగులు పడాలి, ఇసుక మీద కట్టినోడు కదా నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి ఆలోచించాలి. ఇంకా నువ్వెందుకు ఆలోచించడం అని అడుగుతా ఉన్నాను నేను. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే
నీ ఇల్లు ఎక్కడుంది? అదే వెంటనే ఇలా చెప్పాలి. ఆలోచన చేస్తున్నామంటే నేను అంటాను ఇసుక మీద కట్టేస్తాం, అందుకే ఆలోచన చేస్తున్నాం. ఏంటండి ఈ పరిస్థితి ఎలా బాబోయ్, ఈ వ్యాధి నుంచి నాకు విడుదల అవుద్దంటారా? ఈ సమస్య నన్ను విడిచిపోద్దంటారా? నా కుటుంబంలో ఈ పరిస్థితులు పోతాయంటారా? నేను అంటాను నువ్వు క్రీస్తు అనే బండ మీద కడితే అవి పోకపోయినను నువ్వేం చేస్తావు? విశ్వాసంతో పోయేదాకా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు దాకా ఉంటామండి? చెప్పాలి, ఎప్పుడు దాకా ఉంటాం? అవి ఎప్పుడో పోతాయండి. ఈ లోపల నేను పోయేలా ఉన్నాను. కానీ నువ్వు బండ మీద కట్టబడ్డావు కాబట్టి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఏమో తెలుసా? జారిపో, పడిపో, కృంగిపో, అల్లిపో. ఎందుకంటే నువ్వు అంటావు నేను దేవుని చేతులకి అప్పగించుకున్నాను. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. నేను ఒక విషయం అడిగినా, ఇక్కడ కూర్చున్న మనందరిలో ఎంతమంది మిమ్మల్ని మీరు దేవుని చేతులకి అప్పగించుకున్నారు? ఎంతమంది? ఈ నిద్ర మొహాలకు అర్థమవుతలేనట్టుంది. ఎత్తండి ఆ చేతులు, ఎత్తండి పైకి. అది ఏదా అంటే వీళ్ళు ఏం చేయరు మరి? చెప్పండి, ఏం చేయరు వీళ్ళు? భయపడరని చెప్పడానికి కూడా గోర్లు తినేస్తారు, ఇది తినేస్తారు, ఇది తినేస్తారు. ఏం చెయ్యరు అంటే భయపడరు. ఎందుకు తెలుసా? వారు బండ మీద కట్టేసుకున్నారు. అంటే నేను అంటాను ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నా సరే పర్లేదండి, పరమ తండ్రి ఉన్నాడు, పర్వాలేదండి, ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలోనే నేను ఒక విషయం చెప్తాను. దేవుడి మాట మనల్ని నిజంగా చాలా ఎంతో బలపరుచుతూ ఉంటుంది తెలుసా అండి. నేను అంటాను బలపరుచుతుంది. ఎవరు బలపరుతుందండి? భయము కలిగిన వారిని బలపరుచుతుంది. ఆమేన్, నిజం. భయం లేనోడికి చెప్పండి, భయం లేనోళ్ళకి ఏముండదు? ఎన్ని వాక్యాలు ఊదినా చెవుటోడు చెవులో ఏం ఊదినట్టంట మన దగ్గర ఊస్తే బాబాయ్ అంటాం. ఆడి దగ్గరికి వెళ్ళి ఊదినా ఆడు ఏం చేస్తాడంటే అలాగే చూస్తుంటాడు. ఎలా చూసి ఏం చేస్తున్నావు అంటాడు, అంతే. ఎందుకంటే ఆడికి ఏం వినపడలేదు, నువ్వు ఊతున్నావు. కానీ వాడు చూశాడు కాబట్టి అంటాడు, అంతే. అప్పుడు వరకు ఆడికి ఆ సౌండ్ కూడా వినపడదు. నేను అంటాను దేవుని వాక్యము వింటున్న మీరు ఇసుక బండ మీద కట్టబడిన వారైతే దేవుని వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడే మీరు ఏం చేస్తారు తెలుసా? భయముతో వాక్యాన్ని వింటాం. భయముతో వాక్యాన్ని విని మిమ్మల్ని మీరే దేవుడి చేతులకు అప్పగించుకుని ఎలాంటి విషయాలైనా పడిపోకుండా, త్రొట్లు వెళ్ళిపోకుండా, కృంగిపోకుండా, కుమిలిపోకుండా ధైర్యముగా ఉంటామండి. ఆమె చెప్పండి, హల్లెలూయా. మరి ఏం చేస్తాను? మరి అవమానాలు పోలేదు కదండి. చాలా భయంకరంగా అవమానాలు ఉన్నాయండి, చాలా నిందలు ఉన్నాయండి. దేవుడు దానికి నీ పరిష్కారమును చూపుతున్నాడు. చూద్దాం ఒకసారి. జఫన్యా ఒకసారి తీయండి. జఫన్యా గ్రంథము ఒకసారి తెరవద్దు. 3:19 చదవండి ఒకసారి. 3:19. దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న విషయాలను జ్ఞానం చేసుకుంటూ ఇప్పుడు మనందరము ధైర్యముతో దేవుడి పనిలో మిమ్మల్ని మీరు అప్పగించుకునేవారుగా మారిపోవాలి ఈరోజు. ఆమేన్. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షిద్దును. చూడండి, మిమ్మల్ని హింసించి వారందరినీ నేనేం చేస్తాను? చదువు తల్లి. నడుచు వారిని నేను రక్షిద్దును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందెరో, ఏ ఏ దేశములో వారు అవమానము నొందెరో అక్కడకల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేది. చప్పట్లు కొడదామండి. ఎక్కడ నువ్వు బంధింపబడావో ఆ బంధకాల్లోంచి నువ్వు బయట తీసుకొస్తాను. ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడే నిన్ను లేపుతాను. ఎక్కడ కృంగిపోయావో అక్కడే నిన్ను వాదారుస్తాను. ఎక్కడ నలిగిపోతున్నావో అక్కడే నిన్ను సరిచేస్తాను. ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడ నవ్విస్తాను. ఎక్కడ నువ్వు అవమానము పొందావో అక్కడ నిన్ను నేనేం చేస్తాను? మంచి పేరుని ఇస్తాను. మళ్ళీ షపట్లు. గ్లోరీ టు హల్లెలూయా. ఎక్కడ నీకు అవమానము కలిగిందో అక్కడ ఏముంది ఇప్పుడు? చెప్పండి అమ్మా. ఘనత ఉంది అక్కడ. ఖ్యాతిని ఇంకోటి ఏముంది అక్కడ? మంచి పేరంటే ఏంటి? మంచి పేరంటే
ఒకప్పుడు నిన్ను చూసినప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, నీ స్థితి బాగాలేదు, నీ ఆలోచన బాగాలేదు, నీ నడవడికి బాగాలేదు, అందరూ చూసి మనిషి అంటే ఏం బతుకండి అన్నారు. అదే స్థలంలో నా దేవుడు ఎలాంటి కట్టులో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి అవమానంలో నువ్వు ఉన్నావో అవి ఆయన చూసి ఆ బంధకాల నుంచి విడిపించి, ఆ శ్రమలలో తీసుకొచ్చి, ఆ కష్టంలోంచి తీసుకొచ్చి, ఆ అవమానము పొందిన స్థలంలో నీకు మంచి పేరుని ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎక్కడ నీకు అవమానము కలిగిందో, ఎక్కడ నీవు అనేకులను చూసి ఒకవేళ సిగ్గుపడుతున్నావో, నిజమండి, ఒక్కొక్క పరిస్థితిలో నీకు అనిపిస్తూ ఉంది, ఇక్కడ నిన్ను తలెత్తుకోలేనండి, ఇక్కడ నిన్ను బ్రతకలేనండి, ఈ ప్రజలకు నా ముఖం చూపించలేనండి, నా ఇరుగు పొరుగు వారికి నా ముఖం చూపించలేనండి, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా ఆలోచన అయిపోయింది, పూర్తిగా నా జీవితము దేవునికి అర్పించబడవలసిన ఈ జీవితం లోకానికి అర్పించబడి సర్వస్వమును కోల్పోయి పాడైపోయిన జీవితం వద్దండి. నేను అంటున్నా ఒక్క విషయం, ఇవన్నీ విషయంలోని మనుషుల ఎదుట కాక దేవుడి ఎదుట నీవు అంగీకరించబడేటట్టుగా ఒప్పుకుని దేవుణ్ణి ఆయన మీద ఆనుకుని నువ్వు బండ మీదే నీ ఇల్లు కట్టబడి ఉంటే అక్కడే నీకు ఘనత కలుగుతుంది. ఆమేన్. అక్కడే నీకు మంచి పేరు కలుగుతుంది. బాబోయ్, ఒకప్పుడు ఎలా ఉండేవాడండి, ఎలా ఉండేదండి, ఇప్పుడు చూడలేకపోతున్నామండి బాబు అంటే దానికి అర్థం ఏంటంటే ఇది నీ బలమో, నీ ధనమో, నీ ఘనమో కాదు నాన్న, దేవుడు. ఎందుకంటే నీ ఇల్లు ఎక్కడ కట్టబడి ఉంది చెప్పండి అందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కట్టబడి ఉందండి? బండ మీద కట్టబడి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా పడిపోవు అని వాక్యం అంటుంది. వరద వచ్చిందంట, వాన వచ్చిందంట, గాలి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి ఒకరోజు పడవలో వెళ్ళేటప్పుడు శిష్యులందరూ ఏం చేస్తున్నారు? అల్లిపోతూ ఉన్నారు కదా, అల్లిపోతున్నారు. బాబు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రభువా మమ్మల్ని రక్షించు, కనికరించు అని గోలబెట్టి ఏడ్చేశారు వారు. యేసుక్రీస్తు ప్రభు తన చేతిని చేసి, వర్షమా ఏ గాలి ఆగిపో, ఆమెను చెప్పండి అంటే ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. ఇప్పుడు ఈ ఇల్లు కట్టబడ్డా, ఒకటి బండ మీద, రెండవది ఇసుక మీద. ఇప్పుడు అక్కడ వర్షమును కుమ్మరించేవాడు, గాలిని పంపువాడు ఎవరు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పరీక్ష సాతాను పెట్టిందా, ప్రభు పెట్టాడా? చెప్పండి అమ్మా. మనం ఏమంటామంటే సాతాను ఇలా చేసిందండి, సాతాను ఈ ముళ్ళు పెట్టిందండి, సాతాను ఇది చేసిందండి, సాతానే. కానీ అక్కడ పెట్టబడినది పరీక్ష అంట. ఆమెను చెప్పండి ఏంటది? నీకు శ్రమ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా అది పెట్టబడిందంటే నువ్వు ఏమనుకుని అల్లిపోతావు. కానీ అక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే దానిని ఏమంటుందో తెలుసా? అది నీకు చిన్న పరీక్ష అంతే. ఆమేన్, హల్లెలూయా. అది ఏంటి మనకి? ఎవరికి ఇది ఈ పరీక్ష? ఎవరు పెట్టారు? దేవుడు పెట్టిన పరీక్షలండి ఇవి. ఇప్పుడు నువ్వు రాసి పాస్ అయ్యావనుకో, ఏంటి ఇప్పుడు? ఇంకా అయిపోయింది నీ జీవితం. ఫెయిల్ అయ్యావనుకో, మళ్ళీ రాయాలి అంటే మళ్ళీ కట్టాలి, ఏడాలి, పేదం చేయాలి. అవదు. కట్టేస్తావు. ఎక్కడ కట్టేస్తావు? బండ మీద కట్టేస్తావు. వాన వచ్చింది, వరద వచ్చింది, అనేకమైన వచ్చేస్తున్నాయి అంటే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. కానీ నువ్వు బలమైన విశ్వాసంలో ఉన్నావు. ఆమేన్, బలమైన విశ్వాసంలో ఉన్నావు. కాబట్టి ఇలాంటి వాటిని చూసి భయపడవు. ఎందుకో తెలుసు? ఇప్పుడు నేను అన్నాను కదా, నిన్ను నీవెవరికి అప్పగించుకున్నావు? అందరూ నోరు తెరిచి చెప్దాం. నిన్ను నీవెవరికి అప్పగించుకున్నావు? దేవునికి అప్పగించుకున్నానండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అక్కడ చెప్పబడిన మాట 7వ అధ్యాయంలో ఏం రాయబడింది? 7వ అధ్యాయం 24 వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24. ఆలస్యమైపోవచ్చున్నది. మీరు ఏమిని? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. చాలా ఇంకా. ఆమేన్, హల్లెలూయా. ఈ నా మాట విని చేయు ప్రతివాడు తన ఇల్లు ఇసుకలో కట్టెను. ఏమండి, అంతేనా? తప్పు చదివేనా? అంటే దేవుడి మాట విన్నవాడు ఎక్కడ కట్టడు? ఇప్పుడు తన ఇల్లు ఇసుకలో కట్టడు. అది దేవుని మాట వినివాడు తన ఇంటిని ఎక్కడ కట్టాడు? ఇప్పుడు బండ మీద కట్టాడండి. ఆమేన్,
హల్లెలూయా. తన ఇంటిని బండ మీద కట్టాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇంకా ఏమవుదండి? కూలిపోదని చెప్పండి, కూలిపోదండి, పడిపోదండి, కృంగిపోదండి, కుమిలిపోదండి, ఏడవదండి. అయ్యయ్యో నశించిపోయానే అని ఏడవదండి. అయ్యయ్యో నశించిపోయానే ఏడవడు. ఏమంటారు తెలుసా? ఎలాంటి పరిస్థితులు వచ్చినానంట, నేను ఏసై మీద ఆనుకున్నాను, ఏసై మీద ఆనుకున్నాను, ఏసై చేస్తాడు, ఏసై చేస్తాడు. ఎప్పుడు వరకునే? ఎప్పుడు వరకునే? గాలి వచ్చి కొట్టిపోయేదాకానండి. నేను చెప్పిన నీ ఆఖరి ఊపిరి వదిలే వరకు అలాగే ఉండదు. ఆమె నిజం. ఆఖరి క్షణములు వచ్చేంత వరకు కూడా, ఒకవేళ అదే నీ చివరి గడి అయినా సరే, ఆ క్షణము వరకు కూడా నువ్వు యోబుకి ఉన్న అట్టి నిరీక్షణ నీకు ఒకవేళ ఉంటేనే అంటాను, ఇసుక మీద కట్టబడలేదు, బండ మీద కట్టబడింది కాబట్టి వాన వచ్చింది, వెళ్ళిపోయింది దాటి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఏం చేసిందండి? వెళ్ళిపోయింది వచ్చి. అంటే ఆ గాలి, ఆ వరద వచ్చినప్పుడు ఇసుకలో కట్టింది కూలిపోయింది, కానీ బండ మీద కట్టింది కూలిపోలేదు. ఆమె లేచి నిలబడదాం. ఈ దినమును దేవుడికి నీవు అప్పగించుకుని ఒక మాట, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కట్టావు? ఒక్కసారి ఎక్కడ నీ జీవితం? ఇసుక మీద కట్టబడి ఉందా? బండ మీద కట్టబడి ఉందా? ప్రభు సన్నిధిలో ఇప్పుడు నీ జీవితాన్ని ఒప్పుకొనొచ్చు. ఇదిగో ఈ నా మాటలు విని ప్రతివాడు తన ఇంటిని ఇదిగో బండ మీద కట్టబడననే వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి దేవుని మాట వినివారులారా, మిమ్మల్ని మీరు ఇప్పుడే దేవుని చేతులకు అప్పగించుకోండి. మిమ్మల్ని మీరే దేవుడి చేతులకు అప్పగించుకోనండి. చేతులు పైకెత్తండి. నా చేతులు పైకెత్తండి అందరూ హృదయపూర్వకముగా. చేతులు పైకెత్తి అందరూ కలిసి దేవాది దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన దేవా, నా జీవితంలో ఒక అద్భుతం చేయి నాయనా. యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, గోడలు ముందున్నా, ఎంతటి శ్రమ అయినా, ఎలాంటి శోధనైనా, ఎంతటి శ్రమ అయినా, ఎలాంటి శోధనైనా, భయపడను జడియను, భయపడను, యేసు నాకు తోడుండగా. నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు. అందరూ అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. శత్రువు నాపై పడిన, కుట్రలతో నన్ను బాధించిన, శత్రువు నాపై కుట్రలతో నన్ను బాధించిన, ఆపత్కాలమైన అంధకారమైన, ఆపత్కాలమైన అంధకారమైన, భయపడను. అందరూ భయపడను జడియను, నా యేసు నాకు తోడుండగా.
యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనంద అందరూ అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, ఆదరించువాడు నా యేసయ్యా, ఆశ్రయ దుర్గము అందరూ ఆడు నా యేసయ్యా, ఆశ్రయ దుర్గము నా యేసయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా. చెప్పాలి అందరూ కలిసి పాడాలి. హల్లెలూయా. అద్భుతాలు చేయవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, అద్భుతాలు చేయవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, 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 నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. అయ్యా నీ ఆత్మ సహాయం కొరకు కనిపెట్టుతూ ఉండగా, అయ్యా దీనుడును అల్పులము ప్రభువా, ఎన్నిక లేని వాళ్ళు ఎన్నుకున్నారు మీ పని కొరకే నాయన, మమ్మల్ని స్థిరపరిచి వాడుకుంటున్న దేవాది దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి నాయన, మమ్మల్ని దర్శించు అయ్యా, మమ్మల్ని స్థిరపరచు, మమ్మల్ని బలపరచు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా మేము బలహీనులము తండ్రి, అయ్యా మమ్మల్ని బలపరచువారు మీరే అయ్యా, స్థిరమైన బలమైన కార్యములు చేయు దేవుడవు నీవే. హల్లెలూయా. స్తోత్రం. చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా.